కలవరిగిరే నీ గమ్యం కనుక మనం అక్కడికి వెళ్ళాలి. అందుకని ఇక్కడ కుక్క చచ్చి చెడు వాసన పడుతుంది. వెనక్కి దిగి వచ్చి నువ్వు ఆ దేవుని యొక్క సముఖంలో పరలోక రాజ్యంలో చేరే భాగ్యాన్ని కోల్పోతావా? ఎవరో నిందించారని నువ్వు పరలోక రాజ్యం యొక్క భాగ్యాన్ని కోల్పోతావా? ఎవరో దూషించారని నువ్వు పరలోక రాజ్యం యొక్క భాగ్యాన్ని కోల్పోతావా? ఆ భాగ్యం మనకి కావాలి. చూసారు? అందుకని మత్తయి సువార్త 5:11 చూడండి, ముగించేస్తాను. 5:11 12 5:11 అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవునని. చాలు చాలు. సంతోషించి ఆనందించి ఏం చేయాలంట? సంతోషించి ఆనందించి. అది కాదయ్యా నేను చెప్పిన మాట. సంతోషించి ఆనందించి అక్కడ చదువు. సంతోషించి ఆనందించుడి. చూసారా? కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలల్లా పడుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆనందించి సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. చూసారా? ఏం దొరుకుతుందంట? పరలోకములో మీకు భాగ్యము దొరుకుతుందంట. అందుకని ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం మనకు కావాలి అంటే ఈ లోకంలో నిద్రలు వస్తాయి. మా ముందు అంటూ ఉంటారు చాలా మంది, ఏమంటారు చూసారా? ఏళ్ళు వారం వస్తారు, మళ్ళీ ఆదివారం ఈ మధ్యలో బుధవారం శుక్రవారం ఇప్పుడు ప్రార్థన రారు చాలా మంది. అయితే మనకు ఆరాధన కూడా ఈ లాక్డౌన్లో పెట్టట్లేదు. అయితే ఈ వారం వచ్చి ఒక 10 రూపాయలు కానికేస్తారు. మళ్ళీ ఆదివారం వచ్చి ప్రజెంట్ సార్ అంటారు, ఒక 10 రూపాయలు ఎంతో కానికేస్తారు. అట్లా ఒక తల్లి 4 వారాలు నెలకి ఎంత 4 10 40 రూపాయలు వేస్తుంది అనుకో. దాన్ని బట్టి అయ్యగారు మేడం నిద్ర పెట్టేస్తాడా? వేసినోళ్ళు వేస్తారు, వేసినోళ్ళు అంతే వేస్తారు. అలాంటిది చాలా మంది ఏమంటారు చూసారా? ఆయన ఇట్ట అయిపోయాడు, అట్ట అయిపోయాడు, ఏదో సంపాదించున్నాడు, ఏదో వినిపోయాడు, ఏదో చేసిపోయాడు, రకరకాలైన వదంతు. మనం ఎదురు పడుతున్నాం ఆయన నిమిత్తం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ధన్యులు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కనుక ఈ లోకంలో పాస్టర్ గారు వందనాలు అంటారు చాలా మంది, వెనక తిరగానే తందనాలు అంటూ ఉంటారు. ముందే మంచోడు అంటారు, తర్వాత చెడ్డోడు అంటారు. అలాగే నిన్ను కూడా అనవచ్చు సహోదరి సహోదరుడు, మంచోడు అనవచ్చు లేకపోతే చెడ్డోడు అనవచ్చు. కానీ ఆయన నిమిత్తం మనం నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలను పలికినప్పుడు మనం ఏంటంట? ధన్యులు, పరలోకమందు మనకి ఫలము అధికమవుతుంది. కనుక మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి అంటాడు బైబిల్ గ్రంథంలో. యెషయా గ్రంథంలో చూసినట్లయితే మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇస్తాను అంటాడు. సార్, అవమానానికి ప్రతిగా ఏమిస్తాడంట? రెట్టింపు ఘనత అంటాడు. 61:7 త్వరగా చూడాలి. 61:7 మీ అవమానములకు ప్రతిగా మీరు రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే మనకి కలిగే అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు మనకు దయచేస్తాడు. అందుకనే ఈ భాగ్యాన్ని కోల్పోకూడదు. సార్, యోనాలాగా దేవుని సముఖం వెళ్ళిపోకూడదు. కయ్యూనులాగా దేవుని సముఖం వెళ్ళిపోయి దేశపరైపోయి పిచ్చివాడైపోయి గుర్తు పడ్డాడు. అలా మనం ఉండకూడదు. అందుకని అంటాడు, మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇస్తాను అంటాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు. ఆ భాగ్యం కావాలి, కానీ దేవుని సముఖంలో ఉండే భాగ్యం పరలోకం. ఈ దరిద్రం అంతా నాకెందుకు? ఐగుప్తి ధనం ఇది ఒక పేడ పెట్టలాంటిది. దీనికంటే నాకు అది శ్రేష్టం అని చెప్పి
ఫరో యొక్క కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడుగా లేదంట, ఆయన ఒప్పుకోనే లేదంట. చూసారు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది ఎన్నో నిందిస్తూ ఉంటారు. వారానికి ఒకసారి వస్తారు, 4 వారాలు 4 పదో 40 వేస్తారు. నువ్వు 40 రూపాయలు వేస్తే మేము అక్కడ నిండిద్దా? చూసా, బైబిల్ గ్రంథంలో అంటాడు, 10వ భాగం కంటే ఎక్కువగా దేవునికి ఇవ్వాలి అంటాడు. నువ్వు లేనప్పుడు లేదు. చాలా మంది అంటారు, ఇంతవరకు నేను లేకుండా ఎంతో దీనస్థితిలో దేవుడు నాకు కలగజేసినప్పుడు 10వ భాగం కంటే కూడా ఎక్కువగా వర్ధిల్లుని కొలది ఇవ్వాలి అంటాడు కొత్త నిబంధన. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రిక 9:10-11 వచనాలు చూడండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 9:10-11 వచనాలు త్వరగా చూడండి. విత్తువానికి విత్తనములు తినుటకును ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనములు దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం. చాలు. చూసారా, ఇక్కడ బైబిల్లో కొరింథీ సంఘములు అంటాడు, విత్తువానికి విత్తనములను ఆహారమును దయచేస్తాడంట దేవుడు. మీ ప్రతి విషయములోనూ మిమ్మల్ని ఏం చేస్తాడంటే పూర్ణ ఔదార్యము గలవారుగా, పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగా మీ నీతి ఫలమును విస్తరింపజేస్తానంటాడు. చూసారా, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్ణ ఔదార్యము గలవారుగా మనం ఉండాలంట. ఎలా ఉండాలి అంటే 10వ భాగం అంటే ఆజ్ఞ. అర్థమైందా? వర్ధిల్లిన దాంట్లో నుంచి అంటే, ఇదిగో ప్రభు నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, దీంట్లో నాకు కలిసి వస్తే ప్రభు 10వ భాగం కంటే ఎక్కువ ఇస్తాను అనేది దేవుని సేవకుడు. దేవుడు ఇచ్చాడని కూడా ఏం చేస్తున్నాడు సేవకుడు? మేము ఎప్పుడు తినేది పప్పుల కూరలే, ఇప్పుడు కూడా పప్పు కూర చేసింది, కావాలంటే మీరు ఎవరు తింటారంటే వేసుకున్నాను. కాబట్టి మేమేదో తిని, అర్థమైందా, చేసేది కాదు. ఎందుకు? మీరు పూర్ణ ఔదార్యం గలవారై ఆ భాగ్యాన్ని పొందుకోగలిగితే సంఘ డెవలప్మెంట్ కోసమే. దేవుని స్తోత్రం. చూసారా, మన చర్చిలో మంచిగా అన్ని అరేంజ్మెంట్ చేసుకోవడం కోసం ఇన్స్ట్రుమెంట్ ఏంటి, అలాగే సౌండ్ సిస్టమ్ ఏంటి, చైర్స్ ఏంటి, ఏసీలు ఏంటి, అలాగే రకరకాలుగా మీటింగులు ఏంటి, మంచి మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకోబడతాయి. ఇప్పుడు చెప్పాడు ఆయన, ఏదో కొనాలని ఏది కొనాలన్నా కానీ అక్కడ 100 ఫీట్లో విత్తనాలు లేదే కేకల బొబ్బలే. మన ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేస్తాం. కానీ ఇచ్చే దాంట్లోనే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేబిలికి వచ్చిన వారు కలగమంటాడు. ఇక్కడ చూసినట్టు కొరింథీ సంఘములో విత్తువానికి విత్తనాలు ఇస్తాడంట దేవుడు, తినడానికి ఆహారం ఇస్తాడంట. తర్వాత ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్య భాగ్యము కలగజేస్తాడంట దేవుడు అని నీతి ఫలం విస్తరింపజేస్తాడంట. బైబిల్ గ్రంథంలో ఎవరైనా మాకు కానుక ఇచ్చారనుకో ఏం చేస్తామని చెప్పండి? ప్రభువా, ఆ బిడ్డ ఇంత తీసుకొచ్చి కానుక ఇచ్చాడు కనుక నీకు స్తోత్రాలు నాయన, ఆ బిడ్డను బట్టి నీకు స్తుతులు నాయన, ఆ బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన, ఆ బిడ్డను దీవించాయా, ఆ బిడ్డను ఆశీర్వదించాయా, ఆ బిడ్డకి విత్తనం వేశాడు. కానుక ఇవ్వటం అంటే విత్తనం వేయటం భూమిలో. ఆ విత్తనం వేసినప్పుడు ఒకటే వేస్తాడు, కానీ అది మొలిసి చెట్టు అయినప్పుడు అనేక ఫలాలు అవుతాయి. మామిడికాయ ఒక గింజ వేసామనుకో, అది వేసినప్పుడు ఒకటే అవుతుంది. విత్తుతాం మామిడి గింజ, అది మొక్క మొలిసి పెరిగి పెద్దదై వృక్షం అయిననుకో ఎన్ని కాయలు కాస్తుంది? ఒకటే కాస్తుందా? అలాగే నువ్వు విత్తనావు అని అంటే దేవునికి నువ్వు విత్తనం వేస్తున్నావు భూమిలో. అదే విత్తువానికి విత్తనములను, అలాగే తినడానికి ఆహారము, అలాగే దేవుడు దయచేసి దానిని బట్టి పూర్ణ ఔదార్యముగా చేస్తాడంట. బండిడి కాయలు ఇచ్చేటట్టుగా చేస్తాడంట. నువ్వు ఇచ్చిన ఒక్కరు కానుకను బట్టి నువ్వు విత్తుకోవటమే లేదయ్యే, నువ్వు ఇంకెక్కడ పోసుకుంటావు? భూమిలో విత్తనం వేస్తారుగా చెట్టు మనిషి, అది ఏ చెట్టు అయినా కానీ, దానిమ్మ చెట్టు కానీ, అంజూరం చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, నువ్వు విత్తినప్పుడు ఒకటే చేస్తావు. తర్వాత వృక్షం అయినాక బండిడి కాయలు కాస్తుంది. అందుకని నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటిది ఏది వ్యర్థం కాదు. నువ్వు విత్తుకుంటున్నావు,
అయితే దేవుడు అంటున్నాడు దాన్ని నేను దీవిస్తాను అంటున్నాడు. అలాగే సేవకులు తీసుకున్న ప్రతి రూపాయి నువ్వు విత్తుకున్నావు అని గ్రహించాలి. అందుకనే పూర్ణ ధైర్యం గలవారిగా చూసారా ఆ భాగ్యం మేము పొందుకుంటున్నాము అంటాడు కొరింథీ సంఘం. పూర్ణ ధైర్యం చూసారా, దశమ భాగమే కాదు, భాగం కంటే ఎక్కువగా ఇంకా చర్చి డెవలప్మెంట్ కోసం ఏం అవసరమో చేసేవాడు 3 మంది కాదు. కనుక అలాంటిది మనం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ భాగ్యాన్ని పొందుకుంటావు అంటాడు. ఏ భాగ్యాన్ని అంట? పూర్ణ ఔదర్య భాగ్యము గలవారుగా ఉంటారు అంటాడు. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 11:25 అంటాడు ఔదర్యం గలవారు పుష్టిగా ఉంటారంట. ఎక్కడున్నారంట? ఔదర్యము గలవారు పుష్టిగా ఉంటారు. చాలు. ఔదర్యం అంటే ఆజ్ఞ 10 ఆజ్ఞ ఏంటంటే 10వ వంతు ఆజ్ఞ. దాన్నే తీసేవాళ్ళు లేరు చాలా మంది. దాన్ని తీసిన తర్వాత ఇంకా నువ్వు ఒరిదిలిన పనులు దేవుడికి ఇస్తున్నావు అనుకో, ఆ దానిని పూర్ణ ఔదర్యము అంటాడు. అందుకనే ఔదర్యము గలవాడు ఎలా ఉంటాడంట? పుష్టిగా ఉంటాడంట, బలముగా. దేవుని స్తోత్రం. ఆరోగ్య విషయం ఏంటి, ఆస్తి విషయం ఏంటి, సంపద విషయం ఏంటి, సిరి విషయం ఏంటి, అన్నింటిలో పుష్టిగా బలంగా ఉంటాడు. నువ్వేమో దేవుడికి ఔదర్యం కలిగి ఇవ్వనప్పుడు నువ్వు బక్క పీనుగువే. ఏ పీనుగు? నువ్వు బక్క పీనుగువే. ఎన్ని సంవత్సరాలు ఉన్నా నువ్వు బక్కగానే ఉంటావు. ఆస్తి బలం ఉండదు, శరీరంలో బలం ఉండదు, శరీరంలో బలం ఉండదు, దేంట్లో నీకు బలము ఉండదు. 2 ప్రదేశకాండం 33:29 వచ్చిన చూడండి. అందుకని ఇక్కడ పౌలు గారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో జకరయ్య అనేటువంటి యాజకుడైనటువంటి జకరయ్యతో దేవుడు అంటున్నాడు, చూడండి చక్కగా 2 ప్రదేశకాండం, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలిచే భాగ్యము ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ చూడండి 2 ప్రదేశకాండం 33:29 వచ్చిన ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషమే చాలు. చూసారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. కనుక యేసు రక్తంలో కడగబడి నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధుడిగా సంఘ సహవాసంలో రొట్టె విరుసట్లో ప్రార్థనలో వాక్యంలో ఎడతెక్క నడుస్తున్నా ఓ సంఘ బిడ్డ నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. కనుక ఓ ఇశ్రాయేలు అంటే రక్షించబడిన వాడు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు అని దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ బిడ్డ అయితే సంఘముల నుంచి దేవుళ్ళ నుంచి అలాగనే సహవాసుల నుంచి బయటికి వెళ్ళిపోతారో కయ్యోనులాగా దేశ దిమ్మరిగా ఉంటారు. ఏ బిడ్డ అయితే యెహోవా సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడో యోనా, ఆయన చరిత్ర మనకు తెలుసు. ఏమైంది? వాడెక్కితే కేవు తీసుకున్నాడు, నినివే పట్టణం నుండి తార్షిషు వెళ్ళాడు. వాడేమైపోయింది? తుఫాను చేత అల్లకొల్లాలం అయిపోయింది. తర్వాత చీట్లు వేస్తే యోనా మీదకి చీటి వస్తే తీసి ఇసిరి పడేశారు సముద్రంలో. త్రిమింగళం కడుపులోకి వెళ్ళి కడుపులో ఉండి 3 దినాలు బాగా పశ్చాత్తాపడి ఏడిచాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కోపాలు పగలు కక్షలు క్రోధాలు పెట్టుకుని ఎంతోమంది చూసారా అలాగూ దేవుడి సన్నిధుల నుండి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మన సంఘంలోకి వచ్చిన వాళ్ళు అందరూ, రక్షించబడిన వాళ్ళు అందరూ వస్తే మన చర్చి సరిపోదు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, సేవకి అభిషేకించబడినాక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే విశ్వాసిగా బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని సముఖం నుండి వెళ్ళిపోయినటువంటి కయ్యూని చరిత్ర మనకు తెలుసు. దేవుని సన్నిధిలో వెళ్ళిపోయిన యోనా చరిత్ర మనకు తెలుసు. అందుకని ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. కనుక దేవుని సన్నిధిలో నీ ఔన్నత్యము నీ భాగ్యము గొప్పది అని పౌలు చెబుతున్నాడు. అలాగూ నీ ఔన్నత్యం అలాగే నీ భాగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. పరలోక రాజ్యమును
అనేటువంటిది ఒక భాగ్యం మనకు. ఆ భాగ్యం కోసం ఎంత ప్రయాసం మనకు. చూసారా, ఒక పాస్టర్ గారంట, ఒక దైవజనుడు బాగా ప్రార్థన చేస్తాడంట. చూసారా, ఎప్పుడు ఉపవాసాలు, ఏకాంతాలు, అలాగే తీర్మానాలు, కడుపు కట్టుకోవటం, సంఘం కోసం ప్రార్థన అలాగే బాగా చేస్తాడంట. చేస్తా ఆయన ఎప్పుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడతాడు. మనకు కూడా నాకు దర్శనం వచ్చింది. అర్థమైందా? ఏంటి ఆ దర్శనం అంటే, దుఃఖపడుచున్న వారు మీరు ధన్యులు, ఓదార్చబడదురు. స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. సాత్వికులు మీరు ధన్యులు, భూలోకాన్ని. అట్లాగే దేవుడు నిద్రపోతున్నా మాట్లాడుతున్నాడంట దైవజనుడితో. ఎన్నెన్నో రకాలైన మాటలు. ఈయన చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ పేరు జీవ గ్రంథంలో ఉండి, అలాగే పరలోకంలో చేరినట్టు, లేక బంగారు కిరీటం పెట్టినట్టు, ఎన్నో రకాలైనటువంటి బహుమతులు దేవుని దగ్గర పొందుకున్నట్టు ఎన్నో దర్శనాలు వస్తున్నాయంట. ఆయన శరాస్తులు దేవునికి సమర్పించి దేవుని సేవ చేస్తూ ఆయన ఎన్నో సంఘాలు కట్టి ఎంతోమంది దైవజనులు లేపి ఎంతో గొప్ప సేవ విస్తరింపజేసా అంట, 100 మందిని. దేవుని స్తోత్రం. అలాంటి వాడికి ఒక సమయంలో ఈయన అనుకునేవాడంట, నా ఆస్తి లేకపోయినా పర్వాలా, నాకు ఏది బంగారం లేకపోయినా పర్వాలా, కానీ నాకు దేవుడు దొరికాడు, ఈ భాగ్యం చాలు అనుకున్నాడంట. అనుకుని సంతోషంగా ఉంటూ ఉన్నాడంట. ఒక రోజున ప్రార్థన చేసుకుని పడుకుంటే దర్శనం వచ్చిందంట. ఏంటి ఆ దర్శనం అంటే, ఈయన చనిపోయాడంట, ఆత్మ పరలోకం వెళ్ళిపోతుందంట. దేవుని స్తోత్రం. వెళ్ళిపోతా ఉందంట. ఆయన అనుకున్నాడంట, భూలోకంలో ఎన్నో సంఘాలు కట్టాను, ఎంతో మందిని దైవ సేవకులుగా చేశాను, సేవకురాలుగా. ఈ భూలోకములో నేను కట్టిన చర్చిలు, నేను కట్టిన సంఘాలు, నేను కట్టిన గొప్ప సేవ ఇప్పుడు నన్ను దేవుని సముఖంలోకి తీసుకుని వెళుతున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఇప్పుడు అక్కడ మోషేను చూస్తాను, 10 ఆజ్ఞలు శాసనములు గల రాసిన పలక, సినాయి కొండ మీద సంపాదించిన మోషేను చూస్తాను, యెహోషువను చూస్తాను, ఏలియాను చూస్తాను, ఎలీషాను చూస్తాను, సంసోను చూస్తాను, గిద్యోను చూస్తాను, బారాకును చూస్తాను, అక్కడ అబ్రహామును చూస్తాను, అలాగూ పరలోకంలో ఉన్న పరిశుద్ధులందరినీ చూస్తాను అని సంతోషపడుతూ ఉన్నాడంట. ఈ లోపు తీరా పరలోక రాజ్యం ద్వారం దగ్గరికి వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. అక్కడ ప్రభు అయిన యేసును చూశాడంట. దేవునికి స్తోత్రం. అయ్యో ప్రభు, నా కోసం సిలువ మీద మరణించి తిరిగి లేచిన యేసు, ఈ భాగ్యం కోసమే నేను ఇన్ని రోజులు భూలోకంలో చాలా ప్రయాసపడ్డానయ్యా అని చెప్పి యేసు ప్రభు వారిని చూసి సంతోషించాడు. కానీ ఆయన మాట్లాడలేదంట. ఆయన మాట్లాడుకోకుండా జీవ గ్రంథాలు తెరవబడి అంట. తెరవబడితే ఈయన పేరు దాంట్లో లేదంట. దాని పేరు లేకపోయే వారికి ఏరొక గ్రంథం తీసేసరికి దాంట్లో ఉందంట. మరి జీవ గ్రంథంలో పేరు లేకుండా ఏరో గ్రంథంలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? అప్పుడు అపవాది వచ్చేసిందంట. వచ్చేసి కొమ్ములోడు వచ్చేసి చక్కగా పట్టుకొని తీసుకుని వెళ్తా ఉన్నాడంట. ఎడతంటే ఈయన అంటాడంట, ప్రభువా, నాకు పరలోక రాజ్యం ద్వారం తెరవబడలేదు, నేను పరలోకం వెళ్ళలేదు, నేను ఎన్నో సంఘాలు కట్టాను, ఎంతో గొప్ప సేవ చేశాను, ఎంతో మందిని భక్తులను చేశాను. అయ్యో ప్రభువా, ఈడేంటి కొమ్ములోడు వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు, నరకానిక నన్ను అప్పగించావా ప్రభువా అని ఓ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉంటే గాబ్రియేలు దేవదూత, మిఖాయేలు దేవదూత ఎదురుకు వచ్చారంట. అయ్యో మిఖాయేలు, అయ్యో గాబ్రియేలు, నేను ఇంత గొప్ప సేవ చేశాను, నా శరాస్తులు దేవునికి అప్పగించుకున్నాను, అయినా నన్ను ప్రభు ద్వారము తీయలేదు పరలోకానికి. ఈ కొమ్ములోడు వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు, అమ్మా నన్ను రక్షించడానికి ఆకలేస్తుంటే అప్పుడు గాబ్రియేలు దేవదూత చెప్పిందంట. ఏమని? అయ్యా, నువ్వు చేసిన పరిచర్య అంతా కరెక్టే, నువ్వు ఎవడు సొమ్ము దొంగిలించలేదు, ఎవరి దగ్గర నువ్వు ఏది రూపాయి ఆశించలేదు, ఎవరి గాడిదైనా, ఎవరి ఎండైనా, ఎవరి బంగారమైనా, ఎవరి కొంపైనా దోసుకోలేదు, నువ్వు ఒక తప్పు చేయలేదు, నువ్వు అన్ని ఆల్ పర్ఫెక్ట్. మరి అయితే నన్ను ఎందుకమ్మా అప్పగించారు నరకానికి అంటే ఆమె చెప్పిందంట. ఏమని? ఒక్క దోషాన్ని బట్టి నువ్వు నరకానికి ఇడ్చుకొని వెళ్ళబోతున్నావు అని చెప్పిందంట. ఏమిటా దోషం అంటే, భూలోకములో నీవు ఒక వ్యక్తి మీద నువ్వు దేశం పెట్టుకున్నావు, ఆ దోషమే ఇప్పుడు అడ్డం వచ్చింది పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా.
అని చెప్తే ఆయన అన్నాడంట, ఒక్క సమయం అమ్మా, ఒక్క సమయం ఏంటి అయ్యా, నేను వెళ్ళి ఆ బిడ్డతో సమాధాన పడి క్షమాపణ అడుక్కుని నేను సరి చేసుకుంటాను. జీవితం అంతా దారం పోశాను. తీరా ఇక్కడికి వచ్చేవారికి ప్రభు అయిన యేసు మాట్లాడలేదు, పరలోకం నాకు స్థానము దొరకలేదు. ఒక్క సమయం ఏంటి, నేను వెళ్ళి ఆ ఎవరి మీద అయితే దేశం పగ పెంచుకున్నానో ఆ వ్యక్తితో నేను సమాధాన పడతాను, ఈ ఒక్క దోషాన్ని సరి చేసుకుంటాను, ఒక్క సమయం ఏంటని గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే అప్పుడు భార్య వచ్చి లేపిందంట. ఏంటయ్యా ఏడుస్తున్నావు అని లేపిందంట. నిద్రపోతున్నాడు, కళ. అమ్మో నాకు ఇలాంటి దర్శనం వచ్చింది కనుక ఈ బాధలు పెట్టుకుని నేను పరలోకం వెళ్ళలేనమ్మా, పదా వెళ్దాం, సంఘములో లేక సహవాసంలో బంధువుల్లో ఎవరెవరితో మన దేశం ఉందో అందరిని సరి చేసుకుందామని చెప్పి ఆ రేత్రిగాడే బయలుదేరి వెళ్ళిపోయి అందరిని క్షమాపణ అడుక్కున్నాడు. దేవుని స్తోత్రం. ఈనాడు సంఘంలో ప్రేమావతిమ్మ, కృపాబాయమ్మ, ఏ మూతి ఇటు తిరుగుద్ది, ఆయన మూతి అటు తిరుగుద్ది. వీళ్ళు మన సంఘం. పరలోకం వెళ్తాం మనం? డైరెక్ట్గా వెళ్తామా? లేకపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పాలి. ఎక్కడికి వెళ్తాం? డైరెక్ట్గా వెళ్తామా? ఇవాళ రొట్టి ద్రాక్షారసం తీసుకున్నా కూడా అమ్మా క్షమాపణ అడుక్కోండి సంఘములాగా అని చెప్తూ ఉంటే ప్రార్థన చేస్తారు, రొట్టి ద్రాక్షారసం తీసుకుంటారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. సమాధానం అనేది ఉండదు. ఒక్కొక్కళ్ళు పేకల దాకా పెట్టుకుంటారు. ఎక్కడి దాకా పెట్టుకుంటారు? పేకల దాకా పెట్టుకుంటారు. అయ్యగారి మీద పెట్టుకుంటారు. వాళ్ళల్లో ఏం జరిగినా కానీ అయ్యగారు ఒకడు కనపడతాడు, పిచ్చోడు. అర్థమైందా? ఏమని అలసేవుడు అంటే పెళ్ళవలేరు అంట. అయ్యగారు ఒకడు కనపడతాడు. ఈ రకంగా మాట్లాడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని రొట్టి ద్రాక్షారసం తీసుకున్నప్పుడు మీరు ఎవరి మీద అయితే బాధలు పెట్టుకున్నారో కాళ్ళు పట్టుకుని క్షమాపణ, అయ్యా క్షమించుకో అని మూతిడ తిప్పుతాం కాదు. అర్థమైందా? కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగండి. గొప్ప గొప్ప భక్తులైన వాళ్ళు చిన్న చిన్న సమస్యలతోనే నరకానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు? అర్థమైందా? అందుకని అయ్యో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, ఇన్ని సంవత్సరాలు సేవ చేసి శరాస్తులు దానాధర్మాలు చేసి ఎన్నో ఆత్మను రక్షించి రాత్రి అనక పగలనక ఉపవాసాలు తీర్మానాలు చేసి సంపాదించుకున్న ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దయ్యా అని చెప్తున్నాడు దేవుడు. కనుక మీరు ఒక్కొక్కళ్ళు రొట్టి ద్రాక్షారసం తీసుకున్నాక ఒక్కొక్కళ్ళు ఎవరి మీదైనా బాధ ఉంటే తప్పులేదు, ఇంకొక సమయం దొరకదు. ప్రభు దాని దేవుడిని సేవకుడు కనుక అతను చూపించాడు, అతను వెళ్ళి సమాధాన పడ్డాడు, చచ్చిపోయాక పరలోకం వెళ్తాడు. రైట్. అసలు అదే దర్శనం కంటిన్యూషన్లో ప్రాణం పోయిందనుకో మళ్ళీ ఇంకో సమయం దొరుకుదా? దొరకదు. అందుకని అత్త మీద కోడలే పెట్టుకుందో, కోళ్ళ మీద అత్తే పెట్టుకుందో, కొడుకు మీద తల్లిదండ్రులు పెట్టుకున్నారో, తల్లిదండ్రుల మీద కొడుకులే పెట్టుకున్నారు, పక్కింటి వాళ్ళ మీద నువ్వు పెట్టుకున్నావో, నీ మీద పక్కింటి వాళ్ళు పెట్టుకున్నారు. అర్థమైందా? ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. అందుకే ఇంత ప్రయాసపడేది మేము. మీరు అనుకుంటున్నారు నా కోసం ప్రార్థన చేయట్లేదు అయ్యగారు అనుకుంటారు. మేము పోయి ఏకాంతంలో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. అయా మా సంఘములో ఈ భాగ్యం ఎవరికి అయా దూరం అవ్వకూడదు, ఈ భాగ్యం కావాలయ్యా. యాజకుడని యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, నా సన్నిధిలో నిలుసు భాగ్యం నీకు ఇస్తాను యెహోషువ, నా మందిరమును కాపాడువాడుగా ఉంటావు, నీకు అప్పగింపబడిన పరిచర్య నమ్మకంగా చేయి అని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ భాగ్యం ఎంతో గొప్పది. అయ్యో ఇశ్రాయేలు ఈ భాగ్యం ఎంత గొప్పది. ఇంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకొని మనం నరకానికి వెళ్ళటం కాదు, కానీ మనం ఆ భాగ్యాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్యా, చేయాలి నోరు తెరిచి. ఎవరి మీద బాధలు, దేశాలు, కక్షలు, క్రోధాలు పెట్టుకున్నారో అయా నేను వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుక్కుంటానయ్యా. అయా ఈ భాగ్యాన్ని పోగొట్టుకుని ఆయన నాకు ఈ లోకంలో ఎండుండా, బంగారం ఉండా, మేడలుండా, మిద్దెలుండా, సకల ఐశ్వర్యాలుండా, అయ్యా ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి నాయన? అయ్యో ఇశ్రాయేలు
నీ భాగ్యం ఎంత గొప్పది అన్నావు. నీ రక్తంలో కడగబడిన మా సంఘము, నీ రక్తంలో కడగబడిన ఒక్కొక్క సహోదరి, నీ రక్తంలో కడగబడిన ఒక్కొక్క సహోదరుడు, నీ రక్తంలో కడగబడిన ఒక్కొక్క సేవకులు, అయా మా భాగ్యం ఎంతో గొప్పది నాయన. ఇటు భాగ్యాన్ని కోల్పోతున్నావు నాయన. అయా మమ్ములను క్షమించు నాయన. కక్షలు, క్రోధాలు, దేశాలు, అసూయలు, మత్తతులు పెట్టుకుని ప్రభువా మేమెంత గొప్పవారమైన నీ సన్నిధిలో చేరలేవు నాయన. యేసయ్యా మమ్ములను క్షమించు నాయన. నువ్వు మాకు కలగజేసే భాగ్యము చాలా గొప్పది నాయన. చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాం. మా జీవితం అంతా కక్షలు, క్రోధాలతోనే నాయన. అయ్యా మా జీవితం అంతా కక్షలు, క్రోధాలతోనే. ఇప్పుడు నీ రాకడైతే, మా పోకడైతే అవన్నీ అవిధేయతలు అడ్డం వస్తే నాయన. ఆ అవిధేయతలన్నీ అడ్డం వస్తే నాయన. అయ్యా ఇన్నాళ్ళు నీ సన్నిధిలో గడిపి అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, పాపము చేయకుండా, అయ్యా లోకములో నాయన ఏది ఆశించకుండా మేము చేసినటువంటి నాయన ఆ ప్రార్థన అంతా నాయన శూన్యం అయిపోద్దయ్యా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నావు నాయన. యాజకుడైన యెహోషువతో మాట్లాడుతున్నావు. చేయాలి. నోరు తెరవాలి. యాజకుడైన యెహోషువతో నువ్వు మాట్లాడుతున్నావు. నా సన్నిధిలో నిలుచుచు నీకు అప్పగింపబడిన దానిని జాగ్రత్తగా కాపాడుకొని ఎడలా నా సన్నిధిలో నిలిసే భాగ్యం నీకు ఇస్తానంటున్నావు. పరలోక రాజ్యంలో నీ సన్నిధిలో నిలిసే భాగ్యం ఇస్తానన్నావు. యేసయ్యా మమ్ములను క్షమించు నాయన. దయామయుడా అయా దేశాలు, అసూయలు, కక్షలు, క్రోధాలు పెట్టుకొని అయా మేము నరకంలోకి వెళ్ళిపోతున్నామయ్యా. ఈరోజు నరకానికి ఏడవబడుతున్నామయ్యా. మమ్ములను క్షమించు నాయన. యేసయ్యా మమ్ములను క్షమించు నాయన. దయామయుడా మమ్ములను క్షమించయ్యా. కృపామయుడా మమ్ములను క్షమించయ్యా. జీవామయుడా మమ్ములను క్షమించయ్యా. నీ సన్నిధిలో నడుచుచు ప్రభువా మాకు అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అయా నీ సన్నిధిలో నిలిసే భాగ్యం మాకు దొరుకుదన్నావు. నీ భాగ్యం ఎంత గొప్పదని సెలవిచ్చావు. యేసయ్యా మమ్ములను క్షమించు నాయన. క్రోధాలు, కక్షలు ఇడిచిపెట్టుకుంటామయ్యా. అయా మేము ఒకరినొకరు అన్యోన్య సహవాసం గలవారమై అయా నీ సంఘం డెవలప్మెంట్ కోసం పాటుపడతాం. అనేక ఆత్మలు రక్షించడానికి పాటుపడతాం. అనేకుల్ని ప్రభు నీ సన్నిధి నడిపించడానికి పాటుపడతాం అయ్యా. అయ్యా మేము ఎప్పుడు వరకు దేశాలు పెట్టుకున్నాం, కక్షలు పెట్టుకున్నాం అయ్యా. నీ సన్నిధిలో నిలిసే భాగ్యము పోగొట్టుకుంటున్నాం అయ్యా. పరలోకంలో చేరే భాగ్యం పోగొట్టుకున్నాం అయ్యా. ఈనాడు ఎంతో మంది పోయారు నాయన. పోయిన వాళ్ళు కూడా ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు నాయన. నిజమే ప్రభు. కక్షలు, క్రోధాలు పెట్టుకుని, మనుషుల మీద పగల పెట్టుకొని చనిపోయి మేము ఎక్కడికి వెళ్తాం? నరకానికే కానీ ప్రభువా పరలోకానికి వెళ్ళవు నాయన. నిజముగా ఒక చిన్న అవిధేయతను బట్టి సాతానుడు ఈడ్చుకుని పోతున్నాడు, నరకానికి ఈడ్చుకుని పోతున్నాడు. మాలో ఎన్నో వేల కొలది అవిధేయతలు ఉన్నాయి నాయన. మమ్మలను క్షమించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అది రొట్టె దగ్గర